ఉన్నాయో, జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, బొగ్గు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కాబట్టి దీనిని వెంటనే వాటిని ఉపసంహరించుకొని మరి మా బొగ్గు బ్లాకులు కూడా మా సింగరేణికే కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా బొగ్గు బ్లాకులనే కాకుండా మరి ఎక్కడైతే దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకుల వేలం పాట చేస్తున్నారో దాన్ని కూడా రద్దు చేసుకోవాలి. మరి అదేవిధంగా మరి మన ఈరోజు భారతదేశంలో మరి మావోయిస్టుల మీద పోరాటం, మావోయిస్టుల మీద ఈరోజు నిర్బంధం పెంచి కాల్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మావోయిస్టులు శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పినా కానీ మరి ఈరోజు కర్రెగుట్ట ప్రాంతమైనటువంటి అడవిని 300 కిలోమీటర్ల అడవిని కూడా దిగ్బంధం చేసి ఈరోజు వాళ్ళ మీద ఎన్కౌంటర్లు అనేది జరుపుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ జేఏసీ తరఫు నుంచి ఇట్లా కోరుతూ ఉన్నాం. ఏదైతే శాంతి చర్చల ద్వారానే మరి పరిష్కారం చేసుకొని మరి చట్టం ప్రకారంగానే మనకు ఏ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాని ప్రకారంగానే మనకు రాజ్యాంగం ఉన్నది, దాని ప్రకారంగానే మరి ప్రభుత్వాలు నడవాలని మరి మేము కూడా ఈ జేఏసీ తరఫు నుంచి శాంతియుత చర్చలు జరిపి వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము జేఏసీ తరఫు నుంచి కోరుతా ఉన్నాం. సంఘాల ఐక్యత విజయవంతం చేద్దాం. మే 20న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. మే 20న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాలను నశించాలి. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కార్పొరేటీకరణ, కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కలిసి ఈరోజు అన్ని సింగరేణి జీఎం కార్యాలయాల ముందు ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో వినతి పత్రాలు అనేది సమర్పించడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికుల సంక్షేమం పేరు చెప్పుకుంటూ ఒక దిక్కు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనుకుంటూ అదానీ అంబానీలకు సేవ చేస్తూ కార్మిక వర్గం స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి ఏదైతే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని కార్మికుల్ని కట్టు బానిసలను చేసి కార్పొరేట్ల కాళ్ళ కింద అణిచివేసేలా ఈరోజు 4 లేబర్ కోడ్ల